గ్రీవెన్స్ ద్వారా అందిన ఆర్జీలు మళ్లీ రీఓపెన్ కాకుండా ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సర్వే శాఖకు సంబంధించిన రీఓపెన్ కేసులు అధికంగా ఉన్నాయని పేర్కొంటూ వాటిని అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్తో పాటుగా ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై ప్రజల నుండి వచ్చిన ఆర్జీలను స్వీకరించి వాటిపై తక్షణ పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడారు. అన్ని ఆర్జీలను నిర్ణీత గడువులో ఎస్ఎల్ఏ పీరియడ్ లోపే నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. రిపోర్ట్స్ రాకపోతే ఏం చేయాలా? నేను తెప్పియాలా? మెడిక్స్ దగ్గర ఉన్నాయి. కాదు, రీఓపెన్లో పిఆర్టీసీ పోయింది అంటున్నా. వాళ్ళ సాటిస్ఫైడ్ ఉన్నారు. ఆదేశాలు అందులో భాగంగా మనకు ఐటమ్ వాళ్ళలో చూస్తే ఈసారి యాక్టివ్ అనేది బాగా ఉంది. ఓన్లీ తహసీల్దార్ కోరుకుండా ఒకటి, అలాగే మనకు మండల సర్వేలు కడియం మినహా మిగతా అందరూ కూడా అప్డేటెడ్ గా ఇచ్చిన పిటిషన్స్ కూడా ఓపెన్ చేసి చూశారు. తర్వాత మనకు బిఎన్ఎస్ఎల్ 31 ఉన్నాయి. 31 కూడా మనకు వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వీస్ సెటిల్మెంట్, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అగ్రి ట్రేడింగ్ ఇలా 2 అలా 1 చొప్పున ఉన్నాయి. సో ఇది బిఎన్ఎస్ఎల్ అనేది మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పేసి మనకు సీఎంఓ గారి నుంచి వచ్చిన ఆదేశాలు. కాబట్టి అది కూడా బిఎన్ఎస్ఎల్ లేకుండా చూడండి. తర్వాత మనకు హెచ్ఓడిస్ పోస్ట్ ఆడిట్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ప్రీ ఆడిట్ లో కలెక్టరేట్ చేస్తున్నాము. అది ఆల్మోస్ట్ ఆల్ ఇంప్రాపర్ అనేది మెల్లగా